అసత్య ప్రచారాలు సిగ్గు కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన వైసీపీ దొరబాబు. రాజకీయ లబ్ధి కోసం తిరుపతి ప్రసాదం లడ్డూపై కూటమి నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలు ఇప్పటికైనా మానుకోవాలని కాకినాడ జిల్లా పెద్దాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దౌలూరు దొరబాబు కోరారు. శనివారం పెద్దాపురంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. పెద్దాపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆవాల లక్ష్మీనారాయణ, నెక్కండి సాయి ప్రసాద్, బొబ్బరాడు సత్యబాబు, బొడ్డు తులసి మంగతయారు, సామలకోట మున్సిపల్ వైస్ చైర్మన్ జాన్ మోజేష్, మహిళా నేత సెపేని రూపాదేవి, నేతలు ఇరుసుమల సాయి సత్యనారాయణ, సెపేని సురేష్, నేతల హరిబాబు, తలారి దొరబాబు తదితర నేతలు పాల్గొన్నారు. ప్రధాన వీధుల వెంట ర్యాలీ చేశారు. కొండలవాడ వెంకటరమణ, కొండలవాడ వెంకటరమణ. గోవిందా గోవిందా. ఏడుకొండవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానంలో వెలిసినటువంటి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం తిరుపతి లడ్డూలో కొవ్వు పదార్థాలు పంది కొవ్వు కలిసినాయని ఆరోపణ చేయడం. ఈ ఆరోపణలకి మత్తాసుగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ పార్టీ వాళ్ళు, అలాగే వాళ్ళు ఉన్నటువంటి ఎల్లో మీడియా అంతా కూడా ఈరోజు ప్రచారం చేసి ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మంది స్వామి భక్తుల యొక్క మనోభావానికి ఆ రోజు ఇబ్బంది కలిగించడం జరిగింది. దీనిపై ఆ తెలుగుదేశం పార్టీ చేసినటువంటి చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఆరోపణలపై అప్పటి టీటీడీ మాజీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు స్వయంగా సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టు ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ ల్యాబుల ద్వారా పరీక్ష చేసి ఈరోజు ఆ నెయ్యిలో ఎటువంటి జంతువుల యొక్క కొవ్వు కలగలేదని ఈరోజు ఆధారాలతో కూడా ఈరోజు రావడం జరిగింది. ఈరోజు మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు తన రాజకీయం కోసం ఎవరినైనా సరే దేన్నైనా సరే వాడుకుంటాడని మరొక్కసారి ఈరోజు నిరూపించడం జరిగింది. ఎందుకంటే ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం జరిగింది. దానివలన ఈ రాష్ట్ర ప్రజలకు ఎవరికి ఇబ్బంది కలగకపోతే ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి అసత్య ఆరోపణ వలన ఎటువంటి అపచారం జరగకూడదని చెప్పి ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రతి నియోజకవర్గంలో ప్రతి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు అపచారం
దాంట్లో భాగంగా ఈరోజు పెద్దాపురం నియోజకవర్గంలో పెద్దాపురం పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ జరిగింది. ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు దేవుడితో ఆడుకోకండి, దేవుడితో మారండి, మరలా ప్రజలందరికీ కూడా మంచి చేసేటట్టు పరిపాలన చేయండి తప్ప మీరు పరిపాలన చేయలేక, మీరు సంక్షేమం కానీ అభివృద్ధి కూడా ఏమీ చేయలేక ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్తో ఈరోజు భక్తులు మనోభావాలు తీసేటట్టుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిపై అసత్య ఆరోపణలు చేయడమే తప్ప మీరు ఎటువంటి పరిపాలన చేయట్లేదు. అది మంచిది కాదు. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు కోట్లాది మంది ప్రజలు ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే అటువంటి దేవుడి మీద ఈరోజు అసత్య ఆరోపణ చేయడం కరెక్ట్ కాదని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.